నాకు రోడ్డు తెలీదు. ఇప్పుడు మన స్కై సుధీర్కి ఫోన్ చేస్తున్నాం. ఓకే బాబాయ్, ఎక్కడికి వీడియో తీసుకొచ్చా చిన్నగా? కెమెరా జూమ్ కర ఇది. అటువైపు నుంచి చూసినప్పుడు ఆ బ్లాక్ సైడ్ ఒక కొండ ఉంది, నేచర్కి ఎడ్జ్లో ఉన్నాం ఇప్పుడు. చూడండి, మనం ఇప్పుడు లొకేషన్కి వచ్చేసాం. ఇదే. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ మన ఇన్స్టా పేజ్లో 60K ఫాలోవర్స్ రీచ్ అయ్యారు. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే మీ సపోర్ట్ లేకుండా ఇది ఏది అయ్యేది కాదు. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది? 7:30 అవుతుంది, అప్రోక్స్ 7:30 అవుతుంది. ఇప్పుడు మేము పాడేరు, అది చూడండి సిటీ ఉంది కదా కనిపిస్తుంది చూడండి, అది పాడేరు. అక్కడ నుంచి ఒక స్పాట్ చూశాను అనమాట. అంటే రీసెంట్గా మన ఇన్ఫ్లుయెన్సర్స్ స్కై సుధీర్ వీళ్ళు వెళ్ళి ఒక వీడియో చేశారు. అది చూసి నచ్చి నేను కూడా ఒక ఫుల్ వీడియో చేద్దామని చేశాను. అదే చెప్పేసి వచ్చాను, ఎందుకంటే వాళ్ళు షార్ట్ వీడియో మాత్రమే చేశారు. ఆ ప్లేస్ ఎందుకు నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నేను అదే ప్లేస్కి వెళ్ళబోతున్నాను. మీకు పాడేరు నుంచి వెరీ నియర్ బై ఒక 5 km ఉండొచ్చు. అది మేము ఇంకా వెళ్ళలేదు, స్టార్ట్ అయ్యాం. అండ్ ఇక్కడ నుంచి కూడా లొకేషన్ చాలా బాగుంది. చూడండి, ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది, అలాగా చూసారు కదా, చాలా బాగుంది. అంటే ఇంత ప్లెజర్ మార్నింగ్ నేను చూసి చాలా రోజులైంది. డైలీ చూస్తాను, బట్ ఇలాంటి హిల్ దగ్గర ఎప్పుడు చూడలేదు. బట్ నాకు చాలా బాగా నచ్చింది ఇది. అండ్ లొకేషన్ చూపిస్తాను. ఒకవేళ మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకున్నా ఒకసారి ప్లాన్ చేసుకోవచ్చు. పిక్నిక్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. అయితే ఒక 1 వీక్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నాను ఈ ప్లేస్ని చూద్దామని. అది కూడా ఎర్లీ మార్నింగ్ చూద్దామని. కొంచెం టిఫిన్ కూడా పట్టుకొచ్చాను, అక్కడే ఆ ప్లేస్లోనే తిందామని చెప్పేసి. చాలా బాగుంది. నేను చెప్పను కానీ చూపిస్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. మీలో ఇంకెవరైనా మన ఛానల్కి, భారతీయుడు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మాటలు కొంచెం ఫ్లూయెంట్గా రావట్లేదు, ఎందుకంటే నేను కొంచెం బిగినర్ కదా, ఫుల్ వీడియోస్ చాలా రేర్గా చేస్తుంటాను కాబట్టి. ఓకే, వీడియో చాలా బాగుంటుంది, ప్లేస్ కూడా చాలా బాగుంటుంది. వీలైతే నేను డ్రోన్ క్లిప్స్ కూడా మా వాళ్ళు ఆల్రెడీ తీశారు, అది కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తాను. చూడండి, చాలా బాగుంటుంది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు ఇదిగో మనం ఇదే రోడ్లో వెళ్ళాలి. ఈ రోడ్లో నా దగ్గర స్కూటీ ఉంది, అండ్ చూపిస్తా మీకు మొత్తం. అక్కడ వెళ్ళాక ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇప్పుడు మేము స్కూటీ మీద వెళ్తున్నాం అనమాట. అయితే బైక్ రావచ్చు, స్కూటీ రావచ్చు, ఆటో రావచ్చు, కార్ కూడా వెళ్తుంది, ఎందుకంటే ప్లెయిన్ రోడ్డు ఉంటుంది. కొంచెం స్టార్టింగ్లో మీకు కొంచెం ట్రబుల్ అయినా రిమైనింగ్ రోడ్డు కూడా బాగుంటుంది. సరే, బట్ బైక్ మీద వస్తేనే ఒక మంచి ఫీల్ ఉంటుంది నాకు తెలిసి ఈ ప్లేస్లో. బాబాయ్, ఎక్కడికి వీడియో తీసుకొచ్చా చిన్నగా? పర్లేదా? మామూలుగానే. బాబాయ్ చూడండి, కర్రలు తీసుకెళ్తున్నారు. ఎంత కమ్ముతారు బాబాయ్ ఇది ప్రెజెంట్? అలా నడుచుకుంటే 2 పని లేదు, మీకు బరువు కదా ఉంటుంది. 2 ఒక్కొక్కట, ఈ 2 కలిపి 400. చూసారా, ఉదయాన్నే బాబాయ్ కర్రలు తీసుకెళ్తున్నారు అనమాట, పాడేరు తీసుకెళ్ళి అమ్మనికి. అండ్ చాలా బరువు ఉంటుంది కదా బాబాయ్, 400 అమ్ముతారంట అది. అండ్ ఇదొక ఉపాధిలా అనమాట. కర్రలు తీసుకెళ్ళి పాడేరులో చాలామంది గ్యాస్లు యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కర్రలు ఉండదు, సో అలాంటి వాళ్ళకి వీళ్ళు సేల్ చేస్తారనమాట. థ్యాంక్ యూ బాబాయ్, బాయ్. ఎందుకో అడగాలనిపించింది, చాలా కష్టపడుతున్నారు కదా. మన లోకల్ యూత్కి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనం గిరిజనులు, ట్రైబ్స్ మనము. దాంతోపాటు మనకు ఈ ప్లేసెస్ అంటే మనకి ట్రైబల్ ప్లేసెస్ అనేది చాలా చాలా అరుదు అన్నమాట. మనం ఇక్కడ ఉండడమే ఒక అదృష్టం. కాబట్టి టూరిస్టులు ఎవరైనా తీసుకొచ్చు. తమ్ముడు ఏంట్రా అది మాడిపల్ల వీడియో తీసుకొచ్చా? లేదు, నార్మల్గా మీకు చూపించడానికి. ఇదిగో తమ్ముళ్ళు ఉదయాన్నే మాడి చెట్లకి వెళ్ళేసి మాడిపళ్ళు తెచ్చుకుంటున్నారు అనమాట. చూపించండి, చూపిస్తారండి. ఇది కొండ మామిడి పళ్ళు అనమాట, వెరీ వెరీ ఫ్రెష్. ఇది చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఎక్కడ పైన అంటే ఎక్కడ పైకి? ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది గ్రౌండ్లా ఉండేసి, చుట్టూ రాళ్ళు పెట్టేసి రీసెంట్గా కొంతమంది వీడియోలు చేశారు, చూసావా? సప్పిపుట్టు ఇటేనా? ఇంకా దూరం వెళ్ళాలా? మీ పేరు? ఇదిగో ఉదయాన్నే మామిడిపల్లికి వెళ్ళేసి, ఆ మామిడిపల్లి మేము చిన్నప్పుడు ఇలాగే మామిడిపల్లి తెచ్చుకొని తాండ్రపడానికేనా
తాటర్ పోస్తారా? ఏం పేరు? నాగేంద్ర. తెలుసా నేను ఎప్పుడు చూడలేదా? భారతీయుడు అని ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంటుంది చూడండి. ఈ రీలు అప్లోడ్ చేస్తాను, అదే సారీ ఈ వీడియో అప్లోడ్ చేస్తాను, అందులో చూడండి సరేనా? బాయ్. సరే. ఓకే. చాలా పెద్ద అప్లోడ్ ఆల్మోస్ట్ పెద్ద హిల్ ఇది. లొకేషన్ చూడండి ఒకసారి. దేక్ దేక్ దేకనా బేట. చూడండి లొకేషన్. సరే మీకు చూపిస్తానండి. చూసారా పొద్దున్నే ఇప్పుడు 7:30 అవుతుంది. క్లైమేట్ సూపర్ ఉంది ఇక్కడ నుంచి. యా చలో మనం వెళ్దాం, ఇంకా టైం లేదు మనకు, అండ్ ఇంకా లాంగ్ వెళ్ళాలంట. మంచి రైట్ అన్నాడేమోరా. రైటే అన్నాడు. మనకు రోడ్డు తెలీదు. ఇప్పుడు మన స్కై సుధీర్కి ఫోన్ చేస్తున్నాం. బాయ్. హలో. ఇప్పుడు పైకి స్ట్రైట్గా వచ్చిన తర్వాత తార్ రోడ్ ఎండ్ అయిపోయింది. ఇక్కడ నుంచి రైట్ సైడ్కి మట్టి రోడ్ ఉంది, అలాగే వెళ్ళాలా? హలో చెప్పురా. పాడేరు ఉండు, చేస్తాను ఆగరా, చేస్తాను రా, ఉండు చేసేటప్పుడు ఎందుకు. సరే బాయ్, మళ్ళీ కాల్ చేస్తాను. అదే ముచ్చట, మాకు మ్యాప్ సరిగ్గా తెలీదు, రోడ్ మ్యాప్. కానీ నా సెన్సెస్ కూడా ఇటువైపే అని కొడుతుంది, బాగాలేదు. మనం అదే వెళ్ళాలి. మనకు అడుగుదాం మ్యాప్. అన్న సపిపుట్టు ఇలాగేనా? రైట్కి వెళ్ళి స్ట్రైట్కి వెళ్ళి రైటా? మాన్పట్టు తీసుకుంటా. అక్కడ నుంచి రైట్కి వెళ్ళాలా? లెఫ్ట్ సైడ్ వెళ్తే జోడ్ మార్గ్ వెళ్ళిపోతారు. ఓకే, లెఫ్ట్ సైడ్ వెళ్తే జోడ్ మార్గ్ వెళ్ళిపోతారు. అలాగే రైట్ సైడ్ వెళ్ళాలి. రైట్ సైడ్ తిరగండి. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మేము ఇక్కడ నకల్పుట్టు. ఓకే వెళ్ళండి వెళ్ళండి. థ్యాంక్స్ అన్న. వెళ్ళండి సార్. ఓకే సార్. సార్ చిన్న పిల్లండి నేను. ఓకే, నాకు కొంచెం ఐడియా వచ్చింది. ఫ్రంట్కి వెళ్ళేసి రైట్కి వెళ్ళాలంట. సరే, నాకు కొత్తగా వచ్చే వాళ్ళ అయితే కానీ ట్రబుల్స్ చేయాల్సి వస్తుంది. ఓకే, బట్ ఏజెన్సీని చూడాలంటే కార్ మీద వస్తే అంత థ్రిల్ ఉంటుంది, కానీ బైక్ మీద వస్తేనే ఒక 4-5 ఫ్రెండ్స్ సెట్ చేసుకొని బైక్ మీద ట్రావెల్ చేస్తేనే మజా వస్తుంది. చాలా దూరం వచ్చేస్తాం మనం. యాక్చువల్లీ నేను ఇంకా చాలా దగ్గరనే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఆ అప్ ఎక్కిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అదే లొకేషన్ అనుకున్నాను, బట్ మన డిస్ట్రిక్ట్ చాలా ఉంది. బ్యాక్ సైడ్ అయితే ఇంకా క్యూట్, అసలు వేరే లెవెల్ కనిపిస్తుంది. రైట్ రైట్ చూసారా? పీక్ వస్తే మనం సూపర్ ఉంది లొకేషన్. ఇక్కడ నుంచి మనోడు చెప్పిన అడుగు జాడాలని కనిపిస్తున్నాయి. ఇక్కడ చుట్టూ వెదురు దుబ్బులు ఉంటాయి, ఇవి అవి అని చెప్పేసి. అక్కడ ఒక టవర్ ఉంది చూసారా, అందుకే సిగ్నల్స్ వస్తున్నాయి ఇక్కడ. మీకు తెలుసో తెలీదో దీన్ని వెదురు దుబ్బులు అంటారు. ఇదిగో చుట్టూ ఉంది కదా, దాన్ని వెదురు పొంతలు అంటారు. మీకు ఇక్కడ ఇటువైపు నుంచి లైట్ ఏం కనిపిస్తలేదు, సారీ. ఈత దుబ్బులు అంటారు దాన్ని. ఇది క్రేజీ ఉంది అసలు లొకేషన్. చూడండి, మేము ఇప్పుడు ఈ రోడ్ ఉందా, ఈ రోడ్ వెంబడి వెళ్ళాలి. ఇలాగా పైకి వెళ్ళిపోతే మనకు లొకేషన్ వస్తుందంట. అండ్ యాక్చువల్లీ డ్రోన్ లేదు, డ్రోన్ ఉంటే క్రేజీ వస్తుంది అసలు. అండ్ ఇక్కడ నుంచి మనం వచ్చాం ఇప్పుడు ఇలాగా. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 7 km వచ్చి ఉంటాం మేము ఇప్పుడు. ఇలా వెళ్ళి ఒక 1-2 km ఉండొచ్చు. భలే ఉంది.
నెక్స్ట్ టైం ఎవరికైనా తీసుకొస్తాను, మళ్ళీ మన ఫాలోవర్స్ ఎవరైనా నాతో వస్తే వాళ్ళకి తీసుకొస్తాను. మనం పైకి వెళ్దాం. ఇప్పుడు చాలాసేపు అయ్యింది వచ్చి, టిఫిన్ కూడా చేయాలి, తెచ్చుకున్నాం ఇప్పుడు బాక్సులు. ఇప్పుడు మనము నేచర్కి ఎడ్జ్లో ఉన్నాం. ఇప్పుడు చూడండి ఎలా ఉంది లొకేషన్, క్రేజీ అసలు. కింద నుంచి మొత్తం పొలాలు ఉన్నాయి అండ్ అక్కడ సప్పిపుట్టు విలేజ్ అంటే నేను ఇప్పుడు వరకు ఇప్పుడు వెళ్ళలేదు. చూడండి ఎంత బాగుందంటే, ఇంత మార్నింగ్ ఇక్కడ రావడం నాకు లిటరలీ చాలా ఒక హార్ట్ఫుల్ మూమెంట్లా అనిపిస్తుంది. గాయస్ మనం ఇప్పుడు లొకేషన్కి వచ్చేసాం. ఇదే ఆ లొకేషన్. చాలా అంటే చాలా బాగుంది. హిల్లో ఉన్నాం కాబట్టి ప్యూర్ ఆక్సిజన్ వస్తుంది ఇక్కడ నుంచి, ఎటువంటి కల్తీ లేదు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ డిజైన్ చూడండి, బ్యాక్ సైడ్న రాళ్ళు, సూపర్ కదా. అండ్ ఈ లొకేషన్ చూడడానికి కోసమే నేను ఇన్ని రోజులు తెగ ఎక్సైట్ అయిపోయాను. ఇక్కడ పక్కన ఏదైనా ఒక వాటర్ ఫాల్ లాంటిది కానీ చిన్న కాలువ ఉంటే భలే ఉండాల్సింది. బట్ హిల్ కదా, మనం అలాంటిది ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ ఈ ప్లాస్టిక్ ఇదంతా పక్కన పెడితే సూపర్. చూడండి అటువైపు కూడా మొత్తం గ్రౌండ్ అనమాట. అలా ఒక ఆల్మోస్ట్ ఒక 1 ఎకర్ వరకు ఉండొచ్చు. ఎక్కడ చూసినా చెట్టు, ఆకులు, గడ్డి ఇదే ఉంది మొత్తం. అంటే ఎక్కడ రాళ్ళు లేవు మొత్తం, అంటే చిన్న చిన్న ఉన్నాయి. రిమైనింగ్ దట్ అది యాక్సెప్ట్ చేస్తే రిమైనింగ్ చాలా బాగుంది. అండ్ ఇలాంటి లొకేషన్లు చూడడానికి వచ్చినప్పుడు అంటే లోకల్ దగ్గర నుంచి కొంచెం సపోర్ట్ తీసుకోవాలి, ఎందుకంటే కొత్తగా తెలియని వాళ్ళు ఎవరైనా వస్తే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అండ్ నాకైతే ప్లేస్ చాలా బాగా నచ్చింది, చాలా అంటే చాలా బాగుంది. ఇంకోటి ఇంకా ఇలాంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయాల్సినవి. నెక్స్ట్ టైం, ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి మనం ఏం చేయలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఒక మంచి కాఫీ కానీ లేదంటే ఏదైనా కుకింగ్ వీడియో చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చాలా బాగా వస్తుంది వీడియో ఇలాంటి దగ్గర, ఆ కుకింగ్లు కానీ అవి. కానీ వాటర్ కొంచెం ప్రాబ్లం ఇక్కడ. వాటర్ మనం స్టోరేజ్ తెచ్చుకోవాలి ముందుగానే అడ్వాన్స్డ్గా. అండ్ అక్కడ మనం ఇందాక అనుకున్నాం కదా, అటువైపు కాదంట. మేము అటువైపు వెళ్ళిపోయి మళ్ళీ మావాడికి ఫోన్ చేస్తే అటు కాదని చెప్పేసి ఇటువైపు లొకేషన్ చెప్పాడు. ఈ వే కనిపించలేదు మాకు స్టార్టింగ్లో. ఇంకా రోడ్డు కనిపించగానే ఎగ్జైటెడ్గా అటువైపు వెళ్ళిపోయాము, కానీ కాదు, అటువైపు కాదు, దానికి ఆపోజిట్, క్వైట్ ఆపోజిట్లో ఉన్నది ఇది. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నేను వీడియోలో ఫ్లోలో మాట్లాడేదని అనుకుంటాను, ఎందుకంటే ఈ వాయిస్ ఓవర్ ఇవి ఇవ్వడం కంట డైరెక్ట్గా రా వాయిస్ ఇస్తేనే మీకు ఆ డెప్త్ కనిపిస్తుందని నేను ఎక్కువగా అది ఫీల్ అవుతుంటాను అనమాట. నెక్స్ట్ ఇంకో వాటర్ ఫాల్ ఉంది, అది చూపిస్తాను, అది ఇంకా బాగుంటుంది. అండ్ ఇదైతే ఇంకా నేను 100కి 100 ఇస్తాను దీనికి, ఈ ప్లేస్కి. చాలా బాగుంది. యాక్చువల్గా ఏజెన్సీ యూత్కి నేనేం చెప్తానంటే, మీకు తెలుసో తెలీదో కానీ మనం ఈ అడవిలో పుట్టడం అనేది ఒక గ్రేట్ఫుల్ థింగ్ అనమాట. ఎందుకంటే మీరు సిటీతో కంపేర్ చేస్తే మన దగ్గర ఫుల్లీ ఆక్సిజన్ ఉంటుంది, స్వచ్ఛమైన మనుషులు ఉంటారు, ఒక అథెంటిసిటీ ఉంటుంది మన దగ్గర. అది చాలామందికి తెలీదు, కానీ ఇప్పుడు కూడా కొంతమంది క్రింజ్ క్రియేట్ చేస్తున్నారు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, ఈ టూరిస్టులు వచ్చి పొల్యూట్ చేస్తారా లేదా అనేది పక్కన పెడితే మన వాళ్ళే చాలా పొల్యూట్ చేస్తారు. నేను దగ్గర నుంచి చాలాసార్లు చూశాను అండ్ వాళ్ళకి వార్నింగ్ కూడా ఇచ్చాను. కానీ ఎక్కడైనా తాగడానికి కూర్చుంటారు. తాగుడు బేచ్ ఎక్కువైపోయింది కంపేరింగ్ టు ద ప్రీవియస్ ఇయర్స్. ఒక 3-4 ఇయర్స్తో కంపేర్ చేస్తే ఇప్పుడు తాగడం అనేది చాలా ఎక్కువైపోయింది. చిన్న పిల్లలతో సహా ఎవడు పడితే అటు తాగేస్తున్నాడు. అది కూడా వాళ్ళు తాగే ప్లేసెస్ వచ్చేసి మంచి ప్లేసెస్. ఇదిగో ఇలాంటి ప్లేసెస్ని వచ్చి బియర్ తాగుతారు, ఏదైతే తాగుతారు మొత్తం ఇదంతా షిట్ చేసి వెళ్ళిపోతారు అనమాట. అసలు వాళ్ళకి తెలీదు. ఇప్పుడు ఇది మన ప్లేసు, ఇది మన అడ్డ, ఈ ఏజెన్సీ, ఈ అడవి అనేది మన ప్లేస్లు ఇవి. వాళ్ళు ఇప్పుడు టూరిస్టులు వచ్చి చేస్తే మనం చెప్పాలి, కానీ మనమే ఇదంతా క్రింజ్ చేస్తే వాళ్ళు మనల్ని తిట్టరా? చూసేవన్నీ కంపు చేసుకుంటూ పోతే. అండ్ మీలో ఎవరైనా ఇంకా ఇదే మైండ్ సెట్లో ఉంటే ప్లీజ్ స్టాప్ చేసేయండి. ఎందుకంటే మనం ఏజెన్సీలో పుట్టడం అనేది ఒక అదృష్టం. అండ్ మనం ఈ ప్రకృతి ఒడిలో ఉండడం అనేది చాలా గ్రేట్ఫుల్ థింగ్ అది. సో అది మైండ్లో పెట్టుకొని ఇకపై నుంచి ఈ చెత్తం చేయడం స్టాప్ చేయండి. ఎవరైనా టూరిస్టులు వచ్చి చేస్తే మీరు చెప్పాలి, కానీ మీరే చేయకూడదు కదా. సో అది నేను చెప్పాలనుకుంటున్నాను జెన్యూన్గా.
సో మీకు ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే సారీ, బట్ ఇదే నిజం. గాయస్ ఇప్పుడు ఈత పళ్ళు ఎలా ఉంటుందో చూపిస్తాను. మా సైడ్ గ్రౌండ్ దగ్గర ఇలా దుబ్బులుగా ఉండేసి బ్లాక్గా పండితే బ్లాక్గా ఉంటుంది, పండకపోతే ఎల్లో కలర్లో ఉంటుంది. చూడండి చూపిస్తా. ఇదిగో కెమెరా జూమ్ కర ఇదిగో ఇది అండ్ బ్లాక్గా ఉంది కదా, ఇవన్నీ పళ్ళు తీయగా ఉంటుంది. ఇదిగో ఈ చెట్లన్నీ అవే ఈత పళ్ళే చూపిస్తాను అండి. ఇదిగో కొన్ని దగ్గరలో అయితే ఫుల్లీగా వస్తుంది అనమాట, చెట్టు మొత్తం ఉంటుంది. ఇదిగో ఈత పళ్ళు అంటాం మా దగ్గర. ఒకవేళ మీ ఏరియాలో ఇలాంటివి ఉంటే దాన్ని ఏమంటారు మీరే కామెంట్ చేయండి. ఇది బాగా తీయగా అంటే ఫుల్లీ బ్లాక్ అయిపోవాలి, బ్లాక్ అయిపోయి దీని నుంచి ఆయిల్ వస్తూ ఉండాలి, అప్పుడు ఇంకా తీయగా ఉంటుంది. ఇప్పుడు వీడియో స్టార్టింగ్లో మీకు ఒక షార్ప్ కొండ అన్నాను కదా, అదే దాని ఆపోజిట్లో మనం ఉన్నాం. ఇప్పుడు కొండకు అవతల వైపు అది. ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు ఆ కొండ తిరిగి వెళ్ళాలి. అలాగా వెళ్ళే ముందు చూపిస్తాను, ఆ కొండ మళ్ళీ కనిపిస్తుంది. అండ్ యూట్యూబ్లో కూడా మన ఇన్స్టా ఫ్యామిలీ ఎవరైనా ఉంటే యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా. నాకు యూట్యూబ్లో అప్లోడ్ చేయాలంటేనే కొంచెం ఏదోలా ఉంది, కానీ నమ్మకం ఉంది మీరు సపోర్ట్ చేస్తారని. గాయస్ ఇందాక చూపించాను కదా కొండ, అదిగో సూదిగా ఉంది, అదే కొండ అనమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్ అయిపోతున్నాం, వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. చూద్దాం మనకు దగ్గరలో ఏమేమి లొకేషన్లు కనిపిస్తాయా ఏంటి సంగతి అనేది. ఓకే, ఏ ఊరు ఇది? ఏం పేరు నీ పేరు? హరీష్ బ్రో. హరీష్ ఆవులు కాయడానికి వచ్చాడు బ్రో. ఏం చదువుతున్నా? డిగ్రీ కంప్లీట్ అయిపోయిందా? చూడు మనోడు డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఆవులు కాసుకుంటున్నాడు. అయినా సరే ట్రై చేస్తావా ఏమైనా జాబ్ అలాంటివి? ట్రై చేస్తావా? ఇదే ఊరా? అలివురమా? ఏం పేరు బాబాయ్ నీ పేరు? నా పేరు ఇది రాంగి కృష్ణప్రసాద్. బాబాయ్ పేరు కృష్ణప్రసాద్. ఆల్మోస్ట్ మనం వ్లాగ్ కంప్లీట్ చేసుకున్నాం. నాకు అలాగా దారిలో ఎవరైనా కనిపిస్తే మాట్లాడడం చాలా ఇంట్రెస్ట్ అనమాట, ఇష్టం కూడా, మాట్లాడేస్తాను. కానీ కొంతమంది ఎక్కువ మంది ఉంటే నేను ఎక్కువ షై ఫీల్ అయిపోతాను, మాట్లాడను. కానీ ఎవరైనా ఇద్దరు కనిపిస్తే మాత్రం మాట్లాడిస్తాను. వచ్చే రోడ్లో కూడా చాలా మంది కనిపించారు, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాను, చాలా మంచిగా అనిపించింది. వాళ్ళు ప్యూర్గా మాట్లాడతారు, లోపల ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు ఉండవు, చాలా ప్యూర్ అనమాట. గాయస్ ఇప్పుడు మన బ్రో వాళ్ళు కనిపించారు, వీళ్ళతో చిన్న ఇంటరాక్షన్ ఇద్దాం. ఏం పేరు బ్రో? రామకృష్ణ. నీ పేరు బ్రో? ఏం చదువుకున్నారు? నాది డిగ్రీ అవుతుంది. ఎక్కడ? మీది? ఇంటర్ అయిపోయింది. ఎక్కడ? పాడేనా? ఇప్పుడు హాలిడేస్ కదా, వీళ్ళు కూడా మనతో పాటు మామిడిపళ్ళు తినడానికి వచ్చారు. యాక్చువల్లీ వీళ్ళే ముందు వచ్చారు, మనం తర్వాత వచ్చాం అనుకో. హాయ్ చెప్పే వీడియోలో కనిపి. గాయస్ ఇప్పుడు మన ట్రిప్ కంప్లీట్ చేసుకున్నాం అండ్ టిఫిన్ కూడా చేస్తాం. ఇక్కడ మార్నింగ్ ఈ వ్యూ చూద్దామని చెప్పేసి ఈ లొకేషన్కి వచ్చాం. అండ్ ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. మేము వెళ్ళే దారిలో ఈత పళ్ళు అని చెప్పేసి కొన్ని పళ్ళు ఉంటుంది, అది మనకు అక్కడ దొరకచ్చు, అక్కడ తిందాం. అండ్ మీరు ఇక్కడ వరకు వీడియో చూసారంటే నేను ఆ ఎక్స్ప్లోర్ మీకు నచ్చే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, నేను ఇంకా చాలా వీడియోస్ చేయాలి, దానికి మీ సపోర్ట్ కావాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియోస్ షేర్ చేసుకోండి, నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది, వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్.